నమస్తే. మీకు బేతాళ కథలు తెలుసు కదా! అందులో నుంచి మనం ఇవాళ ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ కథకి, మనం మాట్లాడుకునే సబ్జెక్ట్‌కి ఏంటి పొంతన అని అడుగుతారా? దానికి దీనికి కనెక్షన్ ఎక్కడుందని అడుగుతారు గదా! నిజమే. కనెక్షన్ ఉంది. చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పట్లాగానే చెట్టు వద్దకెళ్ళాట. బేతాళుడిని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు బేతాళుడు అడిగాట, విక్రమార్క, నీ శ్రమ, పట్టుదల, సాహసం ఎంతో అభినందనీయం. అయితే కొంతకాలంగా నన్ను ఓ సందేహం వేధిస్తోంది. ఎంతోమంది మహారాజుల సరసన నిలవగలిగిన నీవే ఆ సందేహాన్ని తీర్చాలి. ఒకవేళ నీకు సమాధానం తెలిసినా చెప్పకపోయినా నీ తల 1000 ముక్కలవుతుందని చెప్పి తన సందేహాలు బయటపెట్టాడు బేతాళుడు. ఆ సందేహం ఏంటి? అనగనగా విజయనగర సామ్రాజ్యం. అక్కడ భోగాపురం అనే ప్రాంతం ఉంది. అక్కడ రీసెంట్‌గా ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైంది. ఆ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసింది ఎవరు? పనులు చేపట్టింది ఎవరు? ఆ ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వెళ్ళాల్సింది ఎవరికి? ఇలా ఒక్క బేతాళుడినే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్నలివి. దీనిపైనే మనం టాకింగ్ పాయింట్‌లో మాట్లాడుకోబోతున్నాం. రైట్. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టిందెవరు? క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది ఎవరు? భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ సక్సెస్‌ఫుల్ అయినప్పటి నుంచి అందరిలో ఇవే రకమైన క్వెషన్స్ వస్తున్నాయి. దీనిపైనే అటు 2 పార్టీల మధ్య, అంటే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల మధ్య సోషల్ మీడియాలో ఒక వార్ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కూటమి 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ మధ్య ఈ వార్ అనేది నడుస్తుంది. అంటే డైరెక్ట్‌గా మాటల యుద్ధం సైతం కూడా ఇక్కడ పీక్స్‌కు చేరుకుందనే చెప్పాలి. 2 పార్టీల సోషల్ మీడియా సాధ్యమైనంత వరకు ఇతర పార్టీ మీద బురద జల్లుతూ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆలోచన చేసింది మేమే అంటే టీడీపీ అంటోంది ఈ మాట. ప్రాజెక్టు ప్రాథమిక దశ పనులన్నీ పూర్తి చేసింది మేము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరెత్తిస్తోంది. అసలు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2014 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2గా విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్, తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త మౌలిక వసతుల అవసరం అక్కడ పెరిగింది. అందులో ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి. ఎందుకనంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ అంటే గన్నవరం, గన్నవరం ఎయిర్‌పోర్ట్, తిరుపతి ఎయిర్‌పోర్ట్, ఆ తర్వాత కొన్ని ఎయిర్‌పోర్ట్‌లు కడప, కర్నూలు. సో, ఇలాంటి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నా గూడా రాజమండ్రి. సో, ఈ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నా గూడా అక్కడ పెద్ద పెద్ద ఫ్లైట్‌లు దిగడానికి ఎక్కడ అవకాశం ఉండేది కాదు. ఇది వైజాగ్‌లో ఉన్నది కూడా ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్‌ఫీల్డ్ భద్రతా పరిమితుల వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించేందుకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో భోగాపురం కొత్త ప్రాంతం అది. కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2014లో నిర్ణయం తీసుకున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత. దీనికోసం స్థలం ఎంపిక చేసుకున్నారు. దాదాపు 15,000 ఎకరాలు సేకరించాలని అప్పుడు 2014, 2019 మధ్యలో ఉన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీదే అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అసలు వేల ఎకరాలు సేకరించడం ఏంటి? ప్రజలని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫుల్‌గా ఫైర్ అయ్యారు. అవసరమైతే ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టుకెళ్ళి అడ్డుకుంటామని కూడా అప్పట్లో ఆయన ప్రకటించారు. అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీలకు భూములు ఉన్నాయి. మీకు మేము అండగా ఉంటాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూములు మీకు మళ్ళీ తిరిగిచ్చేస్తాం అని కూడా ఆ టైంలో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియోను చూపించి సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఫుల్‌గా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతోంది. ల్యాండ్ అక్విజిషన్ పేరుతో, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా ల్యాండ్ తీసుకొని ఇంకా వాళ్ళను అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం. ఒక్క జగనే కాదు, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా
ఇదే భోగాపురం ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు సేకరించడం మీద టీడీపీని అప్పట్లో తీవ్రంగా విమర్శించారు. మీ లిస్టు తీస్తాను, మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టు నేను తీస్తాను, చెప్తాను ప్రజలకి. రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు పేదల భూములు లాక్కుంటారా ఏంటి మీరు అని చాలా మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది, మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఓవైపు ఏమో వైఎస్ జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. అడ్డుకుంటామని వార్నింగ్లు ఇచ్చినా సరే అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గల. 2014 నుంచి 19 వరకు సో దానికి సంబంధించి కొంత వర్క్ అయితే పూర్తి చేసుకుంది. ఇక 2019 ఎన్నికలకు ముందు వచ్చేసరికి భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకనంటే ఎలాంటి పర్మిషన్లు లేకుండానే హడావిడిగా టీడీపీ సర్కారు శంకుస్థాపన చేసింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వాదన. ఆ తర్వాత అందరికీ తెలిసిందే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఇక మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటి, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన భూ సేకరణకి సంబంధించి 2019కి ముందు నమోదైన కోర్టు కేసులన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి 2022లో భూసేకరణ పూర్తి చేసింది వైఎస్ జగన్ సర్కార్. 15,000 ఎకరాలు మాత్రం కాదు, అది 2023 నాటికి కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చుకోవడంతో ఇటు భోగాపురం ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అయింది. ఫలితంగా 2023 మే 3న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సో ఇక్కడ వరకు అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే నిర్మాణం ఎవరి హయాంలో ఎక్కువగా జరిగింది అన్నదే ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ప్రశ్న. మనం ఇందాక అనుకున్నాం కదా, టీడీపీ హయాంలో 15,000 ఎకరాలు సేకరించాలన్న నిర్ణయమే బూమరాంగ్ అయింది. దీనిపై వైఎస్ జగన్ మాత్రమే కాదు, అటు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా మండిపడడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. శంకుస్థాపన అయితే చేశారు, ఎయిర్పోర్ట్ను ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు, మొత్తం ఎంత సేకరిస్తున్నారు అనే దానిపై క్లారిటీ లేకుండానే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా శంకుస్థాపన చేశారని ప్రతిపక్షాలే కాకుండా పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. దీంతో వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీటన్నిటి మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, భూసేకరణ క్లియరెన్స్ల మీద ఫస్ట్ దృష్టి పెట్టింది, వాటిని పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏపీఏడిసిఎల్ ద్వారా జరిగిన కాంపిటేటివ్ బిడ్డింగ్ అనేది నిర్వహించారు. ఆ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ దానికి ఎంపికైంది. 2020 జూన్ 12న ఏపీఏడిసిఎల్, జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వీటన్నిటి మధ్య ఒప్పందం కుదరగా నిర్మాణం, ఆ తర్వాత 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు వీటన్నిటిని కూడా జిఎంఆర్కు అప్పగించారు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత అధికారికంగా 2023 మే 3న సీఎం వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసి నిర్మాణ పనులు మొదలయ్యాయి అని అధికారికంగా ప్రకటించారు. ఈ టైంలోనే రన్వే, టాక్సీవే, ఏటీసీ టవర్, టెర్మినల్ భవనాల పనులు కూడా ప్రారంభం కావడమే కాకుండా దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చేసింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇది జరిగింది. ఇక్కడ భూమి గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు టైంలో అనుకున్న 15,000 ఎకరాల నుంచి దాన్ని 2,700 ఎకరాలకు కుదించేసుకుని కూడా దానికి సంబంధించిన అనుమతులన్నీ తీసుకొచ్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారే. అప్పటి నుంచే ఇది ఒక పొలిటికల్ టాపిక్గా మారుతూ వచ్చింది. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత జస్ట్ శిలాఫలకం మాత్రమే అక్కడ కనిపించేది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు కూడా ప్రారంభించేశారు. భూసేకరణలో భాగంగా మరడపాలెం, రిల్లిపేట, బొల్లింకలపాలెం, ముడసర్లపేట ఈ గ్రామాలకు చెందిన దాదాపుగా 376 కుటుంబాల పునరావాసం కోసం కూడా గూడెపు వలసలో వారికి 2 కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు వైఎస్ జగన్ ప్రభుత్వం. రైట్, ఇవన్నీ కూడా ఎవరు కాదనలేని నిజాలు. మొదట్లో జరిగిన పనులేంటి, ఆ తర్వాత ఏంటి అనేది. పార్టీల వారీగా విడిపోయి కొట్టుకున్నా సరే, ఎవరి ఘనతను వారు గొప్పగా చెప్పుకోవాలనుకున్నా సరే, వీటిని మాత్రం ఎవరూ విస్మరించలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన పనులేంటి,
2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పనులేంటి? ఈ 2 వ్యవహారాలకి సంబంధించి పార్టీ నేతలకు ఒక స్పష్టమైన అవగాహన అయితే ఉంది. కానీ సోషల్ మీడియాకొచ్చేసరికి రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. సరే, అసలు ఎయిర్‌పోర్ట్‌కు పర్మిషన్‌లు తీసుకురావడంతో పాటుగా భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, ఇళ్ల నిర్మాణం, ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి కొంతమేర నిర్మించటం, ఇవన్నీ గూడా వైఎస్ జగన్ కొంత పూర్తి చేయగా, ఆ తర్వాత అంటే 2019 నుంచి 2024 వరకు 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని అక్కడి ప్రజలు కూటమి సర్కార్‌కు పగ్గాలు అప్పగించడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ కూడా శరవేగంగా జరిగి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అనేది పూర్తయింది. అంటే ఇది అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనతో, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారి ఘనతో వీళ్ళది మాత్రమే కాదు. వీళ్ళొక్కళ్ళదే కాదు. ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసిన పనులు మరో ప్రభుత్వం కంటిన్యూ చేసింది ఇక్కడ అంతే. రైట్, సందర్భంగా వచ్చింది కాబట్టి ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఒక ప్రభుత్వం పూర్తి చేసిన అదే ప్రాజెక్ట్‌ని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో. సో వాటిల్లో మచ్చుగ్గా 1, 2 చెప్తాను మీకు నేను. ఒకటి ఓఆర్ఆర్‌కి సంబంధించి, హైదరాబాద్ ఓఆర్ఆర్‌కి సంబంధించిన వ్యవహారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు ఓఆర్ఆర్‌ని నిర్మించాలి. దానికి సంబంధించి భూసేకరణ అనేది ఇవన్నీ జరిగినాయి అప్పుడు. సరే, అది పూర్తయింది. అందరికి కనిపించిందే. అంతకంటే ముందు ఏదైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నామో హైటెక్ సిటీ గురించి. చంద్రబాబు నాయుడు గారు దానికి పునాది వేశారు. సో హైటెక్ సిటీ అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే నిర్మాణం జరిగింది. సో అభివృద్ధి కనిపించిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. బట్ ఆ తర్వాత జరిగిన ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసినాయి. సో ఇలా ఎట్లా ఉంటుందనంటే ప్రతి ప్రాజెక్టు విషయంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్‌ని పునాది రాయి వేసినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చే గవర్నమెంట్‌లది. ఎందుకనంటే ఇది ప్రజా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. ప్రజల చేత నిర్మించబడిన ప్రభుత్వాలు. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇవి. సో ఇక్కడ డబ్బులు వాడేది ఎవరివి? ప్రజలవే. అంతేగాని ఎవరికి వాళ్ళు వాళ్ళ జేబుల్లోంచి పెట్టిన సొమ్ములు కాదు కదా ఇక్కడ. ప్రజల సొమ్మునే ఆ రకంగా అభివృద్ధి కోసం వాడుతున్నారు. ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో కూడా జరిగిందదే. 2019లో దానికి 2014లో పునాదిరాయి పడింది. శంకుస్థాపన అనేది చేశారు. కానీ అనుమతులు రావాలి. అనుమతులు వచ్చే టైంకి ఆ ప్రభుత్వం దిగిపోవాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ అనుమతుల్ని పునఃసమీక్షించారు. సో వ్యవహారం అంతా కూడా మళ్ళీ దాన్ని ఎవరైతే పునరావాసం ఉంటుందో వీటన్నిటిని కూడా ఆ భూమి ఉంటుందో వీటన్నిటికి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకున్నారు. దానికి మళ్ళీ దానికి శంకుస్థాపన అనేది చేశారు. జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు. 40 ఏళ్ల పాటు జీఎంఆర్ కలిసి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలంతా జీఎంఆర్ చేతిలో పెట్టారప్పుడు. ఇదంతా జరిగిందప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ కాదనన్నారు ప్రజలు. సో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏ పనులున్నాయో అవన్నీ కూలగొట్టలేదు కదా. చేసిన పనులన్నీ పక్కన పెట్టేసేయలేదు కదా. సో ఆ పనుల్ని కొనసాగిస్తూనే మళ్ళీ ఈ రోజున భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఒక రూపు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈ మాటల్లో మనకు కనిపిస్తోంది ఏంటంటే ఒక ప్రభుత్వం కాదు చేసింది. ఆ 2 ప్రభుత్వాలు చేసినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. గతంలో చంద్రబాబు గారు కూడా దానికి కావాల్సిన మైల్‌స్టోన్ అయితే ఆయన కూడా తీసుకొచ్చారు. సో క్రెడిట్ ఎవరిది అనేది ఎందుకు కొట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ? భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది అందరి బాధ్యత. ఒక ప్రభుత్వం వచ్చింది. ఒక ప్రభుత్వం స్లాబ్ వేసింది. ఇంకో ప్రభుత్వం వచ్చింది గోడలు కట్టాలి. అప్పుడే కదా ఇల్లు అనేది పూర్తవుతుంది. అంతేగాని నేనే చేశా, నేను మాత్రమే చేశా, నా వల్లే ఇదంతా జరిగింది అని మాత్రం డప్పు కొట్టుకుంటే అంతకంటే మనం ఇంకొకటి మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదే పనులు చేయటానికి, అభివృద్ధి చూపించటానికి. ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే వాటిని కొనసాగించండి అని చెప్పడానికి. అంతేగాని మీరేదో ఎక్కడి నుంచో దైవాంశ సంభూతులు అని మాత్రం కాదు, ఎక్కడి నుంచో ఊడిపడ్డారని కాదు. ఇప్పటికే క్రెడిట్ వార్ పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా చులకన చేసిన సందర్భాలైతే మనం చూసాం. ఇలాంటి వ్యవహారాలు అంటే ఈ పబ్లిసిటీల కోసం మరింత దిగజార్చకండి అని చెప్పి 2 పార్టీలను వేడుకుంటున్నారు ప్రజలు. ఏ ఒక్కరితోనూ అంతా అయిపోతే, అన్ని పనులు కూడా జరిగిపోతే ప్రజలు వారిని ఎందుకు ఓడిస్తారు? ఇప్పటికైనా పబ్లిసిటీలు అనేది మాత్రం దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. ఎందుకనంటే
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ రాజధాని లేని ప్రాంతం ఇంకా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాల. రాజధానితో పాటుగా అభివృద్ధి అనేది జరగాల్సిన పని ఉంది ఇప్పుడు. క్రెడిట్ అంతా మేమే చేస్తాం అని చెప్పుకుంటే మీరు దాన్ని నచ్చకపోతే కనుక నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ మారిన తర్వాత ఇంకొకళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్, మేమే తీసుకోవాలని వీళ్ళు కొంత చేస్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ కొత్త పనులు ప్రారంభించటం, జరుగుతున్న పనులను కొనసాగించటం మీ బాధ్యత అని మాత్రమే గుర్తెరగండి అని ప్రజలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా హితవు పలుకుతున్నారు. మరి ప్రధాన పార్టీలు వింటాయా, ఇలాగే పబ్లిసిటీ కంటిన్యూ చేసి జనాల దృష్టిలో చులకనవుతాయా అన్నది మాత్రం వారి చేతుల్లోనే ఉంది. ఇది వాటి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.